తమిళనాడులో తాజా పరిణామాలపై గవర్నర్ కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. శశికళ కేసు విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల సలహా తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారు అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ అయిన మధుసూదన్ కు శశికళ ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో శంకటనేనిను ఆమె నియమించారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి స్పష్టం చేశారు. తమిళనాడు సీఎంగా చిన్నమ్మ ఖచ్చితంగా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేసిన ఆమె శశికళ వర్గం ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయడం లేదని తెలిపారు. అటు పన్నీర్ సెల్వం వర్గం నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సరస్వతి ఆరోపించారు. తమ ప్రాణాలకు హామీ పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోసం వెయిటింగ్ అండి. తొందరగా గవర్నర్ మేము కరెక్ట్గా లీగలీ మేము లెటర్ ఇచ్చాము. తొందరగా గవర్నర్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది, రిప్లై వస్తుంది. చిన్నమ్మ గారు సీఎంగా వస్తారు. అదే నేను చెప్తాను. ఇప్పుడు రిటర్న్ ఫోన్ వస్తుంది. వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. నేను స్విచ్ ఆఫ్ అండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఎందుకు చేశారు మీ ఫోన్ స్విచ్ ఆఫ్? నేను రికార్డ్ ఉందండి, నాకు ఫోన్ చేసి రిటర్న్ చేస్తున్నారు. నువ్వు పన్నీర్ సెల్వం అపోజిట్ మాట్లాడితే నీ డేంజర్ నీకు అని చెప్తున్నారు. కావాలంటే ఇక్కడ రాకపోతే నోరు మూసుకో. వాళ్ళు మాట్లాడి రికార్డ్ చేశాను. అన్నీ నా దగ్గర సాక్షిలు ఉన్నాయి, ఆ నంబర్స్ ఉన్నాయి. నాకు నా నంబర్ని వాట్సాప్లో ఒక 50,000 పీపుల్కి పంపించి ఎవ్రీ మినిట్ నాకు రిటర్న్ చేయమని చెప్పారు. అన్ని రికార్డ్ పెట్టుకున్నానండి. ఇది వాళ్ళందరికీ చేస్తున్నారు. డెఫినెట్గా మా గవర్నమెంట్ వస్తుందండి. మా చిన్నమ్మ గారు సీఎంగా వస్తారు. డెఫినెట్లీ అమ్మ విల్ బీ విత్ అస్, గాడ్ విల్ బీ విత్ అస్.